శబరిమల ఆలయ బంగారు పూత పన్నుల్లో అక్రమాలు జరిగినట్లు కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ పన్నుల్లో ఏకంగా 474 గ్రాముల బంగారం మాయమైందని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది. బంగారం చోరీపై తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ అక్రమాలకు సంబంధించిన విజిలెన్స్ నివేదికను ఆలయ వ్యవహారాలు చూసే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అందజేయాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. శబరిమల ఆలయ బంగారు పూత పన్నుల్లో అక్రమాలు జరిగినట్లు కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ పన్నుల్లో ఏకంగా 474 గ్రాముల బంగారం మాయమైందని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది. బంగారం చోరీపై తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ అక్రమాలకు సంబంధించిన విజిలెన్స్ నివేదికను ఆలయ వ్యవహారాలు చూసే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డుకు అందజేయాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై త్వరలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.